హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్సీ వ్లాగ్స్. ఈరోజు నేను పండుమిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ 2 కేజీలు పండుమిరపకాయలు తీసుకున్నాను. మా స్ట్రీట్‌లో అందరూ ఒకేసారి పెడతామన్నమాట. సో, ఈ 2 కేజీల పండుమిరపకాయలని క్లీన్ చేసుకోవడం కోసం ఒక కాటన్ క్లాత్‌లో ఈ పండుమిరపకాయల నుంచి ఒక్కొక్కటిగా తొడాలు తీస్తూ శుభ్రంగా తుడుచుకుంటూ దాని మీద ఏమైనా డస్ట్ గానీ ఏదైనా ఉంటే నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అన్ని తొడాలు తీసేసాను నేనిక్కడ. సో, పనికిరాని కాయలు ఏదైనా ఉన్నా సరే పడేసుకొని అన్నీ చూసుకుంటూ పెట్టుకోవాలి. లేదంటే పచ్చడి పాడవుద్ది కదా! సో, ఇలాగ అన్నిటిని గూడా నీట్‌గా తుడిచేసి తొడాలు తీసి పెట్టుకున్నాను. వీటిని గ్రైండర్‌కి ఇచ్చామండి అందరం ఒకేసారి. ఇదిగోండి. ఫస్ట్ గ్రైండర్‌కి ఇచ్చినప్పుడు జస్ట్ కొంచెం నలిగే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. 2 కేజీల పండుమిరపకాయలకి ఒక హాఫ్ కేజీ గల్లులుప్పు సరిపోతుందండి. అలాగే ఒక 100 గ్రాముల పసుపుతో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక 2 అవర్స్ మనం మూత పెట్టకుండా వదిలేసి 2 అవర్స్ తర్వాత మూత పెట్టి తడి తగలని చోట మనం స్టోర్ చేసుకోవాలి. ఒక 3 వీక్స్ ఊరబెట్టుకోవాలన్నమాట. ఊరబెట్టుకోవడం అంటే ఆల్రెడీ గ్రైండ్ చేసాం కదా! చూడండి. ఈ కన్సిస్టెన్సీలో మనం కొంచెం తొక్కులుగా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. సో, దానిని ఊరబెట్టడం అంటారనమాట. ఇది సెకండ్ టైమ్ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో, ఈ 2 కేజీల పచ్చడికి నాకు పావు కిలో వెల్లుల్లిపాయలు, 100 గ్రాములు మెంతులు, అలాగే 2 కేజీల పచ్చడికి నేనిక్కడ చింతపండు కేజీకి 400 గ్రాముల చొప్పున తీసుకున్నానండి. కారం తక్కువ తింటాం గదా! 400 గ్రాములు తీసుకున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు పావు కిలో చింతపండు సరిపోతుందండి కేజీకి. సో, మేమైతే కేజీకి 400 గ్రాముల చొప్పున 800 గ్రాముల చింతపండు 2 కేజీల పచ్చడికి తీసుకున్నానండి. ఇదిగోండి ఇది మా స్ట్రీట్. మా స్ట్రీట్‌లోనే గ్రైండర్ ఉంటుంది. సో, అందరం అక్కడే పట్టిస్తామనమాట. చింతపండు నానబెట్టుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీదే మనకి పచ్చడి డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా నీళ్లు మరిగించి మనం ఏం చేస్తామంటే ఆ నీళ్ళన్నీ చల్లారే వరకు ఉంచి అప్పుడు మాత్రమే మనం చింతపండులో ఎలాంటి గింజలు గానీ, వేస్ట్ గానీ లేకుండా చూసుకొని నీళ్ళు చల్లారిన తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానబెట్టుకునే ప్రాసెస్‌లోనే మనకి ఆహ్, పచ్చడి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇదిగోండి నానబెట్టిన తర్వాత మళ్ళీ గ్రైండర్‌కి ఇచ్చాను. సో, పచ్చడి వేసిన తర్వాత ఇప్పుడు చింతపండులో ఏమైనా గింజలున్నాయేమోనని చూస్తున్నారు. చింతపండు వేసిన తర్వాత మనకి మెంతుపిండి, అలానే వెల్లుల్లిపాయలు కూడా నేను అన్నీ ఒలుచుకొని అంటే పీల్ తీసి శుభ్రంగా చూసుకొని యాడ్ చేశానండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ తొక్కలు తీయకుండానే వేస్తారు. అలా అయినా బానే ఉంటుంది. కానీ నేను ఇక్కడ తొక్కలు తీసేసి ఇచ్చాను. ఈ గ్రైండ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేసిన మనకు ఉప్పే సరిపోయిందండి. ఇక్కడ ఇంకా ఏమి యాడ్ చేయలేదు ఎక్స్‌ట్రా. ఇదిగోండి మెంతిపిండి యాడ్ చేస్తున్నాము. మెంతిపిండి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని గ్రైండర్‌కి ఇచ్చిన తర్వాత మనకి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. లేదు కొంచెం తొక్కలుగానే ఉంచుకోవాలి అనుకుంటే కొంచెం తొక్కలుగానే గ్రైండ్ చేసుకోవాలి. సో, గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడిని వెంటనే మూత పెట్టకూడదు. ఒక 2, 3 అవర్స్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బావుంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకపోయినా మనకి పాడవదు. సో, మన నీరు అస్సలు వాటర్ అనేది ఎక్కడ తగలకూడదనమాట. మనకి ఒక్క డ్రాప్ వాటర్ పచ్చడికి తగిలినా బూజొచ్చేసిద్ది. అలానే పాడైపోయిద్ది. సో, అందుకని మనం గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2, 3 అవర్స్ అలా వదిలేసి మూత పెట్టకుండా ఆ 3 అవర్స్ తర్వాత మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినప్పుడల్లా కొంచెంగా పచ్చడి తీసుకొని దాన్ని మనం పోపు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ మీకు పోపు పెట్టుకోవటం కూడా చూపిస్తున్నానండి నేను. పోపు పెట్టుకున్నప్పుడు కూడా మనం తాలింపు వేసిన తర్వాత ఆ తాలింపంతా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని యాడ్ చేసుకోవాలండి.
లేదంటే మనం కొంచెం పచ్చడి అయినా సరే టేస్ట్ చేంజ్ అవుద్ది. అలాగే స్మెల్ కూడా చేంజ్ అవుద్ది. ఇదిగోండి గ్రైండర్‌కి ఇస్తుంటేనే మంచి స్మెల్, ఆ వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, చింతపండు అలాగే పండు మిరపకాయ ఫ్లేవర్ మనకు తెలుస్తుందనమాట. చాలా బావుంటది. మీరోసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరొకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్ ఇయర్ చింతపండు నానబెట్టటంలో నేను మిస్టేక్ చేశానండి. పచ్చడైతే టేస్ట్ మారలేదు గానీ, కలర్ అయితే చేంజ్ అయింది. అది గూడా చూపిస్తున్నాను. ఇప్పుడు పట్టిన పచ్చడండి ఇది. ఇలా వదిలేసాను మూతలు తీసేసి. ఒక 3 అవర్స్ అలా ఉంచేసి తర్వాత కవర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇదిగోండి లాస్ట్ ఇయర్ పట్టిన పచ్చడి కలర్ చేంజ్ అయింది. టేస్ట్ అయితే ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. బట్ మనం చింతపండు నానబెట్టుకునే విధానంలోనే మనకి అంతా పచ్చడి డిపెండ్ అయ్యి ఉంటదని చెప్పాను గదా! సో, జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు నేను కొంచెం పచ్చడి పోపు పెట్టుకుంటున్నాను. పోపు పెట్టుకోవటానికి వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఆల్రెడీ మీకు అందరికి తెలిసే ఉంటది గదా! పోపు గూడా చల్లారేంత వరకు ఉంచి మాత్రమే పచ్చడిని యాడ్ చేయాలి. మనం ఒక గిన్నె నిండా అంటే ఒక బౌల్ నిండా పచ్చడి తీసుకుంటే, అదే బౌల్ హాఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి మంచిగా ఉంటుంది. సో, ఇక్కడ నేను తాలింపు పెట్టేసి అది చల్లారేంత వరకు ఫ్యాన్ కింద ఉంచి, పచ్చడి యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇంకా కొత్త పచ్చడి అంటే పెట్టిన మొదట్లో అయితే ఇంకా చాలా చాలా బావుంటది గదా! మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పచ్చడి అంతటిని నేనిలా పోపంతా చల్లారే వరకు ఫ్యాన్ కింద ఉంచి తర్వాత మాత్రమే పచ్చడి యాడ్ చేశాను. ఈ యాడ్ చేసిన పచ్చడి మొత్తం ఈవెన్‌గా కలిపేసుకోవాలనమాట. ఇదిగోండి ఫైనల్‌గా అయితే పచ్చడి ఇలా రెడీ అయింది. చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ.